హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే గుండాల. ఈరోజు మనం గతంలో రెస్టారెంట్లో పనిచేసి ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఇమ్రాన్ గారితో అయితే మనం ఉన్నాం. నమస్తే సార్. సో ఫస్ట్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ల గురించి మేము గ్రౌండ్ వర్క్ చేస్తే మాకు ఎదురైంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీ పేరు మీ ఇన్స్టిట్యూట్ పేరే వినిపిస్తుంది. అసలు మీరు ఈ స్టేజ్కి రావడానికి కారణాలు ఏంటి? మీ నోటితోనే విందామని ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. మీతో నా పేరు షేక్ నన్ను ఇమ్రాన్. నేను వన్ ఆఫ్ ద ఎంఎన్సి లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ టెక్నికల్ లీడ్ ఆన్ సర్వీస్నో స్కిల్. సర్వీస్నో టెక్నాలజీ మీద నేను వర్క్ చేస్తున్నాను. అండ్ నేను ప్యారలల్గా నా పార్ట్ టైం జాబ్ లాగా నేను ట్రైనింగ్స్ కూడా డెలివర్ చేస్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్కి నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తూ దట్టు సర్వీస్నో స్కిల్ మీద ట్రైనింగ్ ఇస్తూ నేను చాలా మందిని ప్లేస్ చేశాను. ఇమ్రాన్ గారు, అసలు మీరు ఎలాంటి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మీ సర్వీస్ ఏంటి? సో మా ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసరికి స్నో స్కేలర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండి. మా బేస్ లొకేషన్ వచ్చేసరికి నస్ట్రోబేట. బట్ మా బేస్ లొకేషన్ నస్ట్రోబేట అయినా కానీ మా దగ్గర ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం చాలా డిస్టెన్స్ నుంచి కూడా వస్తారు అండ్ చాలా డిస్టెన్సెస్ నుంచి కూడా ఆన్లైన్లో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకుంటారు. మేబీ ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ హైదరాబాద్, వైజాగ్. సో త్రూ అవుట్ 2 states నుంచి చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గర కోర్స్ నేర్చుకుంటారు, సర్వీస్లో కోర్స్ నేర్చుకుంటారు. ఫైనల్గా మా సర్వీసెస్ ఏంటంటే మా మొత్తం ఫోకస్ అండ్ మా మొత్తం మోటివ్ మొత్తం సర్వీస్నో స్కిల్ మీదనే ఉంటుంది. మా ఇన్స్టిట్యూట్ కూడా రన్ అవుతుంది సర్వీస్నో టెక్నాలజీ మీదనే. అండ్ వాటి మీదనే రియల్ టైమ్ అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం మేము. అండ్ ఈవెన్ ప్యారలల్గా ఆ సర్వీస్నో సర్టిఫికేషన్ మీద ఎలాంటి సర్టిఫికేషన్స్ అయితే స్టూడెంట్స్కి కావాలో ఆ సర్టిఫికేషన్స్ క్రాక్ చేయడానికి కూడా మనం వేరే బ్యాచెస్ రన్ చేసి వాళ్ళకి ఆ సర్టిఫికేషన్స్ క్రాక్ అయ్యే విధంగా మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి. అండ్ ఈవెన్ మేము కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వమని చెప్పేసి మార్కెట్లో వద్దాం అనుకుంటున్నాము. అండ్ దానిలో భాగంగానే లిమ్రాసాఫ్ట్ సొల్యూషన్స్ అనే యుఎస్ కంపెనీతో మేము కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నాం క్లోజ్గా. అండ్ వాళ్ళకి మేము రియల్ టైమ్ ట్రైనింగ్ ఈవెన్ సాటర్డే అండ్ సండే టైంలో ఈ రియల్ టైమ్ ఈ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మాకు కొన్ని కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా మాతో టైఅప్ అయి ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా మాతో జర్నీ చేయడానికి చాలా ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నాయి. అండ్ మాకు ఫ్యూచర్లో అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే ఇమ్రాన్ గారు, సర్వీస్నో టెక్నాలజీ గురించి మీ మాటల్లో వినాలని ఉంది. అండ్ ఇప్పుడున్న మార్కెట్లో ఈ టెక్నాలజీ ఎందుకు నేర్చుకోవాలి? ఓకే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, సర్వీస్నో ఎందుకు నేర్చుకోవాలి అనేది. సో నేను వ్యూవర్స్కి కూడా అర్థమయ్యేటట్టుగా సర్వీస్నో ఏంటో చెప్పాలనుకుంటున్నాను. సర్వీస్నో అనేది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అండి. దీన్ని యూజ్ చేసి మనం ఆటోమేషన్స్ చేయొచ్చు. అండ్ ఈ ఆటోమేషన్స్ ఏ ప్రాజెక్ట్స్లో అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్స్ ఆ క్లయింట్స్కి చాలా యూజ్ అవుతాయి. అండ్ సర్వీస్నో నేర్చుకోవడానికి అండ్ సర్వీస్నోనే ఎందుకు నేర్చుకోవాలి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా కోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అందరికీ కోడింగ్ అవేర్నెస్, కోడింగ్ గురించి అందరికీ అంత పట్టు ఉండదు. అందుకోసం ఇది నేను ఒక మాటలో చెప్పాలంటే నో కోడ్ అండ్ లో కోడ్ అనమాట. అంటే దీంట్లో కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, సర్వీస్నో అడ్మిన్, సర్వీస్నో డెవలప్మెంట్ అండ్ సర్వీస్నో ఇంప్లిమెంటేషన్. ఎవరైతే సర్వీస్నో మీద జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వితౌట్ కోడ్ వాళ్ళు అడ్మిన్ గా ప్లేస్ అవ్వచ్చు. ఎవరికైతే మినిమం కోడింగ్ లాంగ్వేజ్ మీద పట్టుందో వాళ్ళు ఒక 20% కోడింగ్ నేర్చుకుని సర్వీస్నో అడ్మిన్ మీద జాబ్ తెచ్చుకోవచ్చు. ఈవెన్ వాళ్ళు సర్వీస్నో ఇంప్లిమెంటర్స్ కూడా సెటిల్ అవ్వచ్చు ఫ్యూచర్ లో. ఇమ్రాన్ గారు, నాన్ ఐటీ టు ఐటీకి మూవ్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో నాన్ ఐటీ వాళ్ళకి ఆల్రెడీ ఇండస్ట్రీ గురించి తెలుసండి. వాళ్ళు నాన్ టెక్నికల్ జాబ్స్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే సర్వీస్ డెస్క్ లెవెల్లో చేయడము, లేదా పిఎంఓ రిలేటెడ్ జాబ్స్ చేయడము, లేదా ఈవెన్ కొన్ని ఇన్సిడెంట్స్ మీద వర్క్ చేయడము టెక్నికల్గా. అండ్ లోకల్ ఐటీ అంటారు వాళ్ళని నాన్ ఐటీ అంటాం జనరల్ గా. మనం అలా క్లాసిఫై చేస్తాం. వాళ్ళు ఒకవేళ టెక్నికల్ గా మూవ్ అవ్వాలి అంటే జనరల్ గా వాళ్ళకున్న స్కిల్ అండ్ వాళ్ళకున్న ప్రొఫైల్, పర్సనల్ ప్రొఫైల్ ని బట్టి వాళ్ళు ఏ టెక్నాలజీకి సూట్ అవుతారో వాళ్ళు ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి.
ఆ డెసిషన్ తర్వాత వాళ్ళు ఏదైతే టెక్నాలజీ సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది మార్కెట్ అండ్ దాని ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దాని ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది, ప్రతిదీ అనలైజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక టెక్నాలజీని పిక్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు ట్రైనింగ్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఏదన్నా టాపిక్ తీసుకుంటే దాని మీద రియల్ టైం ఎగ్జాంపుల్స్ తో సహా వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత దే కెన్ గో ఫర్ ఐటీ జాబ్. ఓకే ఇమ్రాన్ గారు, ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఐటీ సైడ్ వద్దాం అనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఈ డిగ్రీ జనరల్గా ఇప్పుడు ఉన్న కంపెనీస్లో ఎలాంటి ఎంఎన్సీస్ అయినా తీసుకోండి, వెదర్ ఇట్ ఈస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొన్ని ఓపెనింగ్స్ ఎనీ డిగ్రీ అని వస్తాయండి ముందుకి మార్కెట్లోకి. ఆ కంపెనీస్ ఎప్పుడైతే ఎనీ డిగ్రీ అని వచ్చాయో ఆ వేకెన్సీస్ కి ఈవెన్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ లో ఎనీ స్ట్రీమ్ వెదర్ దే ఆర్ ఫ్రమ్ మెకానికల్, సివిల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ నార్మల్ డిగ్రీలో కూడా వాళ్ళు ఆర్ట్స్, కామర్స్ అయినా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళిద్దరికి డిఫరెన్సియేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఏ కంపెనీస్ అయితే ఎనీ డిగ్రీ మెన్షన్ చేయకుండా బిఈ బీటెక్ పాస్ అవుట్స్ విత్ పర్సంటేజెస్ ఇచ్చాయో అప్పుడు ఈ డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో వాళ్ళు దానికి ఎలిజిబుల్ కాదండి. సో నేను ఇండస్ట్రీని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి మాక్సిమం జాబ్స్, మాక్సిమం కోడింగ్ రిలేటెడ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్స్ ఈ ఎంఎన్సీస్ లో బిఈ బీటెక్, ఎంఈ, ఎంటెక్ మీదనే ఉంటాయండి జనరల్ గా. బట్ అవుట్ ఆఫ్ 100% ఒక 35 to 40% కూడా ఎనీ డిగ్రీ అని చెప్పి మార్కెట్ లోకి వస్తాయి కంపెనీస్. అలా వచ్చినప్పుడు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా దానికి ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్ తో పాటు డిగ్రీ స్టూడెంట్స్ కాంపీట్ అవ్వాలి మార్కెట్ లో అంటే నేను కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్, ఒక క్యాండిడేట్ ని, ఒక రిసోర్స్ ని కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ టెక్నికల్ గానే చూడరండి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ టెక్నికల్, సెకండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, థర్డ్ ప్రాబ్లమ్ రిజాల్వింగ్ స్కిల్స్, ఫోర్త్ బిహేవియరల్ స్కిల్స్. ఇక్కడ మార్కెట్ లో ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే జస్ట్ పర్సంటేజెస్ తో జాబ్స్ వస్తాయనే అజంప్షన్ లో ఉన్నారండి. పర్సంటేజ్ అనేది జస్ట్ జాబ్ కి అప్లై చేయడానికి ఒక ఎంట్రీ గేట్ మాత్రమే, జస్ట్ ఎంట్రీ గేట్. సో ఆ జాబ్ ని అచీవ్ చేయడానికి మీ టెక్నికల్ స్కిల్స్ తో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మీ ప్రాబ్లమ్ రిజాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, మీ సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి, మీ బిహేవియరల్ స్కిల్స్ ఉండాలి, మీ కాన్ఫిడెంట్ కూడా ఉండాలండి. ఇవంతా మీరు క్యారీ చేసినట్లయితే ఈవెన్ ఇఫ్ యు ఆర్ జస్ట్ డిగ్రీ గ్రాడ్యుయేట్ యూ కెన్ కంపీట్ విత్ ఈవెన్ బీటెక్ గాయ్ యాజ్ వెల్. సో అదొక సజెషన్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఇమ్రాన్ గారు, టెక్ ఇండస్ట్రీ ప్రతిరోజు మారుతుంది కదా, అక్కడ స్టూడెంట్స్ ఫేస్ చేసే వాళ్ళకి మీ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ట్రైనింగ్ ప్రతి వాళ్ళు ఇస్తారండి, ప్రతి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇస్తుంది. జస్ట్ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల మనం మార్కెట్ లో సర్వైవ్ అవ్వలేదు. ట్రైనింగ్ తీసుకునేటప్పుడే ఏ టెక్నాలజీ అయినా, సర్వీస్ తో అయినా, డెవాప్స్ అయినా, ఏ టెక్నాలజీ అయినా కానీ మనం ఏదో ఒక ప్రాజెక్ట్ లో ట్యాగ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వర్క్ ని కూడా మనం సింపుల్ గా సర్వైవ్ అయ్యేటట్టుగా మనం ట్రైనింగ్ నేర్చుకోవాలండి. దానికి మీనింగ్ ఏంటంటే ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నాము, ఆ ప్రతి టాపిక్ ని రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేస్తాము, దాని బెనిఫిట్స్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది రియల్ టైమ్ లో, అలా అనలైజ్ చేసి ఆ నాలెడ్జ్ తో క్యాండిడేట్ ఇండస్ట్రీలోకి వెళ్తేనే సర్వైవ్ అవ్వగలడు, లేకపోతే సర్వైవ్ అవ్వలేడు. సో ఆ విధంగా క్యాండిడేట్ ఎవరైతే ట్రైనింగ్స్ నేర్చుకుంటున్నారో అండ్ ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుంటారో ఆ క్యాపబిలిటీతో వాళ్ళు అయితే కనుక వాళ్ళు మార్కెట్ లో సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ లో జస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రం వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు వితౌట్ హ్యావింగ్ ఎనీ రియల్ టైమ్ నాలెడ్జ్. ఓకే ఇమ్రాన్ గారు, బయట చాలామంది ఐటీ అంటే తెలియదు వాళ్ళకి, అంటే ఐటీలో గ్రోత్ ఉండదు, బాగా స్ట్రెస్ ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి, అసలు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ క్వశ్చన్ కి నా దగ్గర ఉన్న ఆన్సర్ అప్ స్కిల్ అండి. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏ క్యాండిడేట్ అయినా అండ్ ఎవరైనా జాబ్ చేస్తున్నవాడు సాఫ్ట్వేర్ లో, ఈవెన్ వాళ్ళు 40 years అయినా 50 years అయినా అప్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా కానీ.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ లైఫ్ లో అప్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కామన్ టాస్క్. ఈవెన్ మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అప్ స్కిల్ అవుతా ఉండాలి, లేకపోతే వాళ్ళు మార్కెట్ లో సర్వైవ్ అవ్వలేరు. సో ఈ ఇష్యూస్ మొత్తం రిజాల్వ్ చేయడానికి, ఆ ఇష్యూస్ మొత్తం ఫేస్ చేయడానికి ఎవరైతే క్యాండిడేట్ ఐటీలో ఉన్నారో వాళ్ళు అప్ స్కిల్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ స్కిల్స్ ని. మార్కెట్ సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళు అప్ స్కిల్ చేస్తా వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ని అప్ స్కిల్ చేసుకుంటా ఉంటే ఎలాంటి ఇష్యూ ఉండదండి. అండ్ జనరల్ గా ఒక ప్రాజెక్ట్ లో లే ఆఫ్ జరగాలి అండ్ ఒక ప్రాజెక్ట్ లో ఎవరినన్నా తీసేయాలి అంటే they will mostly focus on the person whoever don't have upskill and whoever don't have any knowledge on latest technologies. So ఇలా ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే టెక్నాలజీ మారుతున్న టెక్నాలజీని బట్టి వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ కూడా అప్స్కిల్ చేసి వాళ్ళు అడ్వాన్స్డ్ గా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఏది కాదండి, వాళ్ళు సింపుల్ గా వాళ్ళు ఎప్పుడు ఐటీలో సర్వైవ్ అవ్వచ్చు. ఓకే ఇమ్రాన్ గారు, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చాలా మందికి ప్లేస్మెంట్స్ ఇప్పించారంట, అసలు ఇది ఎలా పాసిబుల్? సో జనరల్ గా మాకు ఇక్కడ బ్యాచెస్ రన్ అవుతాయండి. సర్వీస్ నో ట్రైనింగ్, సర్వీస్ నో డెవలప్మెంట్ అండ్ అడ్మిన్ మీద బ్యాచెస్ రన్ అవుతాయి. అండ్ ప్యారలల్ బ్యాచెస్ కూడా రన్ అవుతా ఉంటాయి ఒక్కొక్కసారి ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు. ఈ ట్రైనింగ్ అనేది 2 months అండి, 2 months, ఈవెన్ 2.5 months కూడా జరుగుతుంది. డైలీ 1 hour ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మేము మా ట్రైనింగ్ ని ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ ని బట్టి మా ట్రైనింగ్ స్టైల్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేసామండి. మండే టు ఫ్రైడే జస్ట్ ట్రైనింగ్ చెప్తాము, అండ్ సాటర్డే రియల్ టైమ్ అసైన్మెంట్ ఇచ్చి లైవ్ అసైన్మెంట్ లాగా నేనే అక్కడ ఉండి, నేనే ఆన్లైన్ లో ప్రెసెన్స్ గా ఉండి వాళ్ళ చేత నేను ఏదైతే టాపిక్స్ నేను కవర్ చేశాను మండే టు ఫ్రైడే, ఆ సాటర్డే సండే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెస్పెక్టివ్ టు ఇంటర్వ్యూ ని బేస్ చేసుకొని ఆ టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు డిఫరెంట్ కంపెనీస్ నుంచి, అండ్ వాటి మీద రియల్ టైమ్ సినారియోస్ నేను లైవ్ లో ఉండి నేను చేపిస్తానండి. ఇవి వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయంటే ఇంటర్వ్యూలో ఏదైతే వాళ్ళు క్వశ్చన్స్ ఫేస్ చేయబోతున్నారో అది మనం ఆల్రెడీ ట్రైనింగ్ లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ నేను మొత్తం బ్రష్ అప్ చేస్తున్నాను కాబట్టి స్కిల్స్ అవి వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి స్కిల్ అనేది చాలా దోహదపడుతుంది. దీనివల్ల మనం ప్లేస్మెంట్స్ కూడా సింపుల్ గా అచీవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే ఇమ్రాన్ గారు, మీరు ఓన్గా సర్వీస్ నో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి మీ మోటివ్ ఏంటి? మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్ వల్ల పెట్టారా లేక మీ ప్యాషనా? నేను నా బీటెక్ నా నేటివ్ ప్లేస్ లోనే కంప్లీట్ చేసుకున్నానండి 2015. దాని తర్వాత నేను ఐటీలోకి రావడానికి చాలా రిస్క్ చేశాను. అండ్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంట్లో బాగుండకుండా నేను చాలా నాన్ ఐటీ జాబ్స్ చేశానండి. ఈవెన్ నేను ఒక క్యాంటీన్లో సూపర్వైజర్గా కూడా నేను చేశాను అప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక. తర్వాత నేను ఈవెన్ వేరే నాన్ ఐటీ జాబ్ కూడా చేశాను. పర్ మంత్ 10,000కి కూడా నేను బీటెక్ చదివిన అబ్బాయి చేయాల్సిన జాబ్ చేయకుండా నేను వేరే జాబ్స్ కూడా చేశాను నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగలేకుండా. అప్పుడు నాకు ఐటీలోకి రావడానికి నాకు ఎవరు హెల్ప్ చేయలేదు అండ్ నాకు ఎటువంటి గైడెన్స్ లేదు. నాకు అసలు ఐటీ అంటే ఏంటో తెలీదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటో తెలీదు, సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏంటో తెలీదు. అలా తెలియకుండా నేను ఐటీలోకి రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నాలాంటి స్టూడెంట్స్ ఇలా ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు అండ్ ఇలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అనే మోటివ్ తో నేను ముందుకు వచ్చాను మార్కెట్ లోకి. అండ్ నేను ఇలాంటి క్యాండిడేట్స్ ని చాలా మందిని ట్రైన్ చేసి ఇప్పుడు ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తున్నాను. దీని వెనకున్న మోటివ్ అయితే ఇదే. మొత్తం మీ జర్నీలో మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి అసలు? ఇప్పటిదాకా జరిగిన నా జర్నీలో నా ప్రౌడ్ మూమెంట్ చెప్పాలంటే, సో లిమ్రా సాఫ్ట్ అకాడమీ అని ఒక స్టార్ట్అప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. అండ్ స్టార్ట్అప్ కంపెనీ ప్లస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా. అది యుఎస్ టెక్సాస్ లో ఉంది. అండ్ వాళ్ళు చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చి ఈవెన్ యుఎస్ లో ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి నాకు బూట్ క్యాంప్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి నాకు ఇన్విటేషన్ కూడా వచ్చిందనమాట. ఆ మూమెంట్ ని నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ దట్ వాస్ మై ప్రౌడ్ మూమెంట్.
బయట సర్వీస్ నో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ మీ దగ్గరికే వచ్చేందుకు జాయిన్ అవ్వాలి, మీ ఇన్స్టిట్యూట్కే వచ్చేందుకు జాయిన్ అవ్వాలి. యా ఆఫ్ కోర్స్ యు ఆర్ కరెక్ట్. సో వేరే ఇన్స్టిట్యూట్స్కి మా ఇన్స్టిట్యూట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా ట్రైనింగ్ ప్రతి ఒక్కళ్ళు ఇస్తారండి. ట్రైనింగ్ జస్ట్ ట్రైనింగ్తో ఎవరు ప్లేస్ అవ్వలేరు. అండ్ ఈ ట్రైనింగ్ ఇచ్చే వే ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ డిఫరెన్షియేషన్ ఉంటుందండి. సపోజ్ మా ఇన్స్టిట్యూట్ ఏంటో చెప్తే, అంటే మేమేం చేస్తున్నామో చెప్తే, బయట ఉన్న మార్కెట్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే ట్రైనింగ్ ఏ టాపిక్స్ మీద అయితే మేము ఇస్తున్నామో అదే టాపిక్స్ లైవ్ అసైన్మెంట్ లాగా మనం ఎక్సర్సైజెస్ కూడా చేపిస్తాం. అండ్ మార్కెట్ సిచ్యువేషన్ ని బట్టి ఆ టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయో ఆ క్వశ్చన్స్ కూడా ప్యారలల్ గా ప్రిపేర్ చేపిస్తాం. అండ్ సర్వీస్ తో మీద ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో అడ్మిన్ డెవలప్మెంట్, వాటికి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్టిఫికేషన్స్ కూడా రెడీ చేపిస్తాం క్యాండిడేట్స్ కి రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు. అండ్ వాళ్ళ రెజ్యూమే ప్రిపరేషన్ లో కూడా కొంతమంది చాలా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. మేబీ నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, మేబీ కొంతమంది గ్యాప్ తో ఐటీలో వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్స్ ని బట్టి వాళ్ళని ఎలా డీల్ చేస్తే వాళ్ళు ఐటీలోకి స్విచ్ అవుతారు, ఐటీలో అచీవ్మెంట్ అవుతారు అనేది మనం పర్సనల్ గా కేర్ తీసుకొని ప్రతిదీ నీట్ గా మనం సజెషన్ ఇస్తూ ప్రొఫైల్ ముందుకు తీసుకెళ్తాం. అండ్ ఫైనల్ గా వాళ్ళు ప్లేస్ అయ్యేలాగా చూస్తాం. అండ్ మా దగ్గర ఎవరైతే సర్వీస్ లో నేర్చుకున్నారో వాళ్ళు పేషెన్స్ గా ఉంటే 100% జాబ్ గ్యారంటీ అయితే మనం అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా బయట స్టూడెంట్స్కి మీ స్టూడెంట్స్కి వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఇంట్రెస్ట్, కమిట్మెంట్ అండ్ దెన్ హార్డ్ వర్క్ అండి. సో ఇవి మూడు లేకుండా ఎవరు ఏమీ చేయలేదు. ఈవెన్ మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ అయినా ఇవ్వండి, తర్వాత మార్కెట్లో స్టూడెంట్స్ అయినా ఇవ్వనివ్వండి, ఫస్ట్ వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఏ టెక్నాలజీ మీద వెళ్ళాలి, ఏ డొమైన్లో ప్లేస్ అవ్వాలి. దాని తర్వాత కమిట్మెంట్, అండ్ ఆ కమిట్మెంట్ని బట్టి వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకుండా ఏది మనం అచీవ్ అవ్వలేము. సో హార్డ్ వర్క్ చేయాలి అంటే టెక్నికల్గా స్ట్రెంథన్ అవ్వాలి. టెక్నికల్గా స్ట్రెంథన్ అయ్యి మార్కెట్లో ఎంత స్ట్రెంథన్ అయితే మార్కెట్లో సర్వైవ్ అవ్వగలము అంతవరకు టెక్నికల్గా స్ట్రెంథన్ అయ్యారా లేదా అనేది సెల్ఫ్ జస్టిఫికేషన్ కావాలి ప్రతి ఒక్కరికి. ఆ సెల్ఫ్ జస్టిఫికేషన్ లో నేను మార్కెట్ లో నిలబడగలను, నేను మార్కెట్ లో సర్వైవ్ అవ్వగలను అనే కాన్ఫిడెంట్ వచ్చేదాకా వాళ్ళు డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. దాని తర్వాత సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందండి. మన ఏపీలో స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఏపీలోని ఇన్స్టిట్యూట్ పెట్టారు, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం ఎలా? అవునండి, మీరు చెప్తుంది నిజమే. స్టూడెంట్స్ ఎక్కడెక్కడో వెళ్ళి నేర్చుకుంటున్నారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు, లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. వాళ్ళందరి కోసం మనకు ఆల్రెడీ ఇక్కడ పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరావుపేటలోనే మనం ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ పెట్టాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం రీచ్ అవుతారు. అండ్ వాళ్ళు కింద ఉన్న వెబ్సైట్కి కూడా రీచ్ అవ్వచ్చు. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఒక పెద్ద యూనివర్సిటీలో సెమినార్ ఇవ్వడానికి వెళ్ళారంట. అసలు అది ఆ యూనివర్సిటీ ఏంటి, అలాగే ఏంటి అనేది మీ మాటలో చెప్పండి. అవునండి, మీరు చెప్తున్నది నిజమే. JNTUHలో నేను కెరియర్ గైడెన్స్ సెమినార్ ఇచ్చాను బీటెక్ ఫైనల్ ఇయర్స్ అందరికీ. అక్కడ ప్లేస్మెంట్స్ HOD అండ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అమీర్పేట్లో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్కి ఇన్వైట్ చేశారు. నేను అక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను వెళ్ళి 1 డే IT కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను JNTUHలో. అండ్ అక్కడ అరౌండ్ 1000 పీపుల్ దాకా కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మాకు JNTUH రెస్పెక్టివ్ టీమ్ నుంచి చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఓకే ఇమ్రాన్ గారు, మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. నా ఊరు వచ్చేసరికి చిన్నదుర్గపాలెం. మా ఫ్యామిలీ మొత్తం 5 మెంబర్స్ అండి. మా అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు. ఓకే, అందరూ అబ్బాయి. సో 5 మెంబర్స్ అండి, అందరు అబ్బాయిలే, ముగ్గురే. అండ్ మా నాన్న నేను LKG స్టాండర్డ్ లో ఉన్నప్పుడే చిన్న యాక్సిడెంట్ తో చనిపోయారు.
దాని తర్వాత మొత్తం మా అమ్మ ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా, ఎమోషనల్ సపోర్ట్ అయినా, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ మై మామ్ ఓన్లీ. మొత్తం అమ్మగారే చూసుకుంటారు. అవునండి. అండ్ తమ్ముడు చదువుకుంటున్నాడు, డిగ్రీ చదువుకుంటున్నాడు. అండ్ నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను లైఫ్లో. అండ్ ఈవెన్ నేను చదువుకున్నప్పుడు కూడా డైలీ లేబర్గా వర్క్ చేస్తూ నేను చదువుకున్నాను. ఎందులో చేసే డైలీ మా ఊర్లోనే గోతలు కొడతారండి జనరల్గా, గన్ని బ్యాగ్స్ అని చెప్పి ఉంటాయి. ఆ గన్ని బ్యాగ్స్ లో డైలీ వర్క్ చేస్తూ నేను చదువుకున్నాను. ఏ క్లాస్ అప్పుడు మీరు? సో జనరల్గా నా స్టడీ మొత్తం నేటివ్ లోనే అయిపోయిందండి. 10th, ఇంటర్మీడియట్, బీటెక్ మొత్తం నేను నేటివ్ లోనే చదువుకున్నాను. సో అది చదువుకుంటేనే నేను గన్ని బ్యాగ్స్ డైలీ వర్క్ చేస్తూనే నా ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసుకుని నేను చదువుకున్నాను అనమాట. అండ్ ప్లస్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే పొజిషన్ కి జనరల్ గా రావడానికి రీజన్ సో దీంట్లో డౌటే లేదండి. షీ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అమ్మ మనకి ఎంత చేసినా ఏం చేసినా మన అమ్మ ముందే చెప్పుకోలేము. మీరు ఈ స్టేజ్కి రావడానికి మీ అమ్మగారే కారణం కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అమ్మగారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఇంటర్వ్యూ ద్వారా మా అమ్మకి నేను జస్ట్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంత ఎదుగుతున్నాను అండ్ ఈ లెవెల్లో ఉన్నాను, ఈ ఇంటర్వ్యూ ఇచ్చే పొజిషన్లో ఉన్నాను అంటే దానికి మెయిన్ రీజన్ మా అమ్మ. నీలాంటి అమ్మలు ఎవరైతే చదివిస్తున్నారో పిల్లల్ని, వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి నేను ఇన్స్టిట్యూట్ పెట్టాను. అండ్ వాళ్ళ లైఫ్స్ లో కూడా నేను హ్యాపీనెస్ ఇస్తున్నాను. దానికి మెయిన్ రీజన్, దానికి మెయిన్ బ్యాకప్ సపోర్ట్ నువ్వే అమ్మ. ఐ లవ్ యూ. ఓకే ఇమ్రాన్ గారు, ఫైనల్గా ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను వ్యూవర్స్ కి చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే బీటెక్, డిగ్రీ అండ్ బిఎస్సి వేరే స్ట్రీమ్ నుంచి, వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఐటీలోకి వెళ్ళాలి, ఐటీలో ప్లేస్ అవ్వాలి, మంచి మంచి కంపెనీస్ అండ్ మంచి ప్యాకేజెస్ తో ప్లేస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ. సో యాజ్ ఏ టీమ్ స్నో స్కైలర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ గా మేము చెప్తున్న అష్యూరెన్స్ ఏంటంటే రియల్ టైమ్ ట్రైనింగ్ ఇచ్చి అండ్ 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ తో మేము ముందుకు వస్తున్నాము. సో హూఎవర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ అండ్ రిజిస్టర్ విత్ us by connecting with us.